ఓకే, ఈ దినము మనం కొన్ని మాటలను ధ్యానించుకుందాము. దేవ స్వభావమునందు పాలివారమైతే మనము ఏం పొందుకుంటాము, మనకు ఏమి లాభము, కొన్ని విషయాలను మనము ధ్యానించుకుందాం. ఈ దినం మనం ఆలోచిస్తున్నటువంటి అంశము, ధ్యానిస్తున్నటువంటి అంశము దేవ స్వభావమునందు పాలివారమగుట ఎట్లా అనే విషయాన్ని మనము ధ్యానించుకుందాము. అయితే మనము ఈ లోకములో చాలా జంతువులను, పక్షులను చూస్తుంటాము. దానిలో కుక్క యొక్క స్వభావము మనందరికీ తెలిసినదే. కుక్క దాని స్వభావమును మరలా కనపరుస్తుంది. దాని స్వభావం ఏంటిదంటే, అది కడుపు నిండా తింటుంది, అరగకపోయేసరికి, వెక్కసం అయ్యేసరికి అది వామిటింగ్ చేసుకుంటుంది. వామిటింగ్ చేసుకున్న తర్వాత అది విడిచిపెట్టదు. చూడండి ఏం చేస్తుంది. ఇప్పుడు మనము కూడా ఉన్నాము. తిన్న తర్వాత అజీర్తి గనక వేస్తే వామిటింగ్ చేసుకుంటాం. వామిటింగ్ చేసుకున్న ఆహారాన్ని మనం భుజించడానికి ఇష్టపడతామా? ఎంత భయంకరంగా అనిపిస్తుంటుంది, ఎంత అసహ్యంగా అనిపిస్తుంది. మనము వామిటింగ్ చేసుకుంది మనము చూడడానికి, దాని స్మెల్ పీల్చుకోవడానికే అసహించుకుంటాం. అలాంటిది కుక్క దాని స్వభావం చూడండి. వామిటింగ్ చేసుకున్న తర్వాత కక్కిన దానిని అది మరలా తింటుంది. ఇది కుక్క స్వభావము. మరలా కొన్ని విధాలుగా కూడా పోలుస్తుంటారు. కుక్క తోక వంకరే అన్నట్టుగా దానికి రాయి కడితే దాని తోక చక్కగా అవుతుందా? అవునా కాదా? మనిషికి కూడా ఎన్ని మాటలు చెప్పినా వినకపోతే కుక్క తోక ఎలాగూ వంకరనో ఈయన స్వభావము కూడా అలాంటిదే అని కుక్కతో రెండు స్వభావాలను అనేక సందర్భాలలో మనుషులకు పోలుస్తూ ఉంటారు. కక్కిన దానికి కుక్క తిరుగును అన్న మాట బైబిల్లో వ్రాయబడింది. కుక్క తోక వంకర అని అనేక సందర్భాల్లో మాట వినకపోతే వీడెన్నిసార్లు చెప్పినా వాడు చక్క కాడు అన్న మాటలో ఈ సందర్భాన్ని కూడా వినియోగిస్తుంటారు. రెండవది, పంది స్వభావము కూడా మనకు తెలుసు. ఆ పంది యొక్క స్వభావం ఏంటిదంటే, అది బురదలోనే పొర్లాడడానికి ఇష్టపడుతుంది. తన దేహాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ఇష్టపడదు. ఎలా ఇష్టపడుతుందంటే, బురదలో ఇష్టం వచ్చినట్టుగా దొర్లడం, దానిలో మూతి పెట్టేసి మొత్తం దాన్ని ఏం చేస్తుంది, మూతి పెట్టేసి మొత్తం ఆ మోరిని మొత్తం ఏం చేస్తుంది, భయంకరంగా తయారు చేస్తుంది. అవునా కదా? మనము బురదలో బొర్లడానికి ఇష్టపడతామా? బురదలో బొర్లడానికి ఇష్టపడతామా అంటున్నా. మనం బురదలో దొర్లడానికి, బురద అంటించుకోవడానికి ఇష్టపడము. ఒకవేళ బురదనే కానీ పేడనే కానీ ఏదైనా మనకు అంటిందనుకోండి, వెంటనే ఏం చేస్తుంటాము, కడుక్కుంటుంటాము. అంటే బురదను అసహించుకుంటున్నాము, కక్కిన దానిని మనం అసహించుకుంటున్నాము. కానీ కక్కిన దాన్ని కుక్క ఇష్టపడి తింటుంది, బురదను కూడా ఇష్టపడి పంది అంటించుకొని ఆ బురదలోనే బొర్లాడుతుంది. వీటిని మనం అసహించుకుంటున్నాము కానీ ఈనాడు మనిషి పాపాన్ని అసహించుకోవడం లేదు. మనిషి పాపాన్ని అసహించుకుంటున్నాడా, ప్రేమిస్తున్నాడా? మనిషి పాపాన్ని అసహించుకోవడం లేదు, పాపాన్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు పాపాన్ని అసహించుకుంటున్నాడు. ఆ పాపాన్ని మనిషి
ఇష్టపడుతున్నాడు, ప్రేమిస్తున్నాడు. దానిని చేయడానికే ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రసవ వేదన పడుతున్నాడంట. దేవుడు అసహించుకునే పాపాన్ని మనిషి ప్రేమించి ఇష్టపడి దాని కొరకే సమస్తము చేయుచున్నాడంట. దాని కొరకే సమస్తము చేయుచున్నాడంట. ఒక మాటలో బైబిల్లో వ్రాయబడింది, పాపము చేయుటకు మనుషులందరూ ప్రసవ వేదన పడుతున్నారంట. అంటే ఈనాడు మనుషులు పడుతున్న కష్టం వెనుక ఏం కనబడిందో తెలుసా దేవునికి? నువ్వు పరిశుద్ధంగా జీవించాలన్న ఆలోచన కనిపించలేదంట. దేవునికి మనుషులు పడుతున్న ఈ ప్రసవ వేదనలో ఏం కనబడిందంటే, మనుషులు ఇంత కష్టపడి ప్రసవ వేదన పడుతూ ఇంత కష్టపడి పనులు చేస్తున్నారు కదా, ఈ పనులన్నీ దేని కొరకు చేస్తున్నారని దేవుణ్ణి అడిగితే, పాపము చేయుటకు దానిని కనుటకే మనుషులు ప్రసవ వేదన పడుతున్నారంట. ఎందుకంటే దురాశ గర్భము ధరించిన తర్వాత ఏమవుతుంది? అది పాపాన్ని కంటుంది. పాపము పరిపక్వమైతే మరణమును. అంటే ప్రతి ఒక్కరిలో దురాశలు ఉన్నాయి. ఆ దురాశ గర్భము ధరించింది. ఆ దురాశ గర్భము ధరించిన తర్వాత ఏమవుతుంది? ఒక స్త్రీ గర్భము ధరించిన తర్వాత గర్భములో పడినటువంటి ఆ శిశువు దినదినము ఎదుగు రీతిగా ఏ విధంగా ఎదుగుతుందో అదే ప్రకారంగా మనిషిలో పుట్టే దురాశలు దినదినము ఎదిగి ఒకరోజు పాపమును క్రియల రూపములో కంటారు. కన్న తర్వాత ఆ పాపము పరిపక్వమై ఏమవుతుందంట? మరణమును కన్ను. ఇప్పుడు చెట్టుకు ఏమవుతుంది? పూత పూస్తుంది, అది పిందలాగా మారుతుంది, అది కాయలా మారుతుంది. ఆ కాయ కాస్త పండైతే చెట్టుకుంటుందా, రాలిపోతుందా? పండైతే ఒక కాయ పండితే రాలిపోయినట్టుగా మన పాపము పండితే మరణం అనేది మనకు వస్తుంది అన్నమాట దేవుడు మనకు చెప్తున్నాడు. దేవుడు దేనినైతే అసహించుకుంటున్నాడు, మనుషులు దానిని అమితంగా ప్రేమిస్తున్నారు. నేను ప్రేమించడం లేదు పాపాన్ని అనేవారు ఎవరన్నా ఉన్నారా? పాపాన్ని నేను ప్రేమించడం లేదు అని అంటే, నీ మాటల్లో ఒక పాపం చేయకూడదు, నీ ప్రవర్తనలో కూడా, నీ క్రియలలో కూడా, నీ ఆలోచనలో కూడా ఒక్క పాపాన్ని కూడా నువ్వు చేయకుండా బ్రతకగలిగితేనే నువ్వు పాపాన్ని ప్రేమించినట్టు. లేదంటే పాపాన్ని ప్రేమించే స్వభావము నీలో కూడా ఉన్నట్టుగా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. కుక్కను చూసి దాని స్వభావాన్ని చూసి అసహించుకునే మనము, పందిని చూసి దాని స్వభావాన్ని చూసి అసహించుకునే మనము, పాపాన్ని దేవుడు అసహించుకుంటున్నాడు కదా, అది మంచిది కాదు కదా, అది మనల్ని నరకానికి ఈడ్చుకొని వెళ్తుంది కదా అని దేవుడు ఎన్నిసార్లు చెప్పినా ఈ పాపాన్ని మనము ఎందుకు అసహించుకోవడం లేదు? దేవుడు మనల్ని యథార్థవంతులుగానే పుట్టించాడు కదా, మంచివారిగానే పుట్టించాడు కదా, మనమెందుకు ఇంతగా చెడిపోయాము? దేవుడు అసహించుకునే దాన్ని ఇష్టపడి ఎందుకు చేస్తున్నాము? దాని కొరకే ఎందుకు ఖర్చు పెడుతున్నాము? దాని కొరకే ఎందుకు కష్టపడుతున్నాము? దాని కొరకే ఇతరులతో గొడవ పడైనా సరే మనం ఏం చేస్తున్నాము? పాపము చేయడానికే ఇష్టపడుతున్నాం. ఇది మంచిది కాదు, ఇది చాలా ప్రమాదమని, ఈ స్వభావము మనలో ఉండకూడదని, ఈ స్వభావమును మనం విడిచిపెట్టి దేవ స్వభావమునందు పాలివారము కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను
అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లుగా వాటిని అనుగ్రహించెను. దేవుడు మనకు ఏమిచ్చాడంట? అత్యధికమైన వాగ్దానాలను దేవుడు మనకిచ్చాడంట. దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు ఎలాంటివి అని దేవుణ్ణి అడిగితే అవి అమూల్యమైనవి. ఎన్నిచ్చాడు అనంటే అత్యధికమైనవిగా ఇచ్చాడంట. అమూల్యమైన వాగ్దానాలను దేవుడు మనకు ఎక్కువగా ఇచ్చాడంట. ఎందుకు ఇచ్చావయ్యా ఇన్ని వాగ్దానాలు అని దేవుణ్ణి అడిగితే దేవుడు చెప్తున్నాడు, దురాశలను అనుసరించుట వలన లోకములో భ్రష్టత్వం అనేది సంభవించింది అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? దురాశలను అనుసరించుట ద్వారా లోకములో భ్రష్టత్వం అనేది సంభవించింది అంటున్నాడు దేవుడు. ఏమన్నాడు దేవుడు? దురాశలను అనుసరించుట ద్వారా ఏమనుసరిస్తున్నారంట? మనుషులందరూ దురాశలను అనుసరిస్తున్నారంట. ఈ దురాశలు ఎలాంటివి అని దేవుణ్ణి అడిగితే బైబిల్లో వ్రాయబడింది. ఈ దురాశలు ఎవరివి అని అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ దురాశలు అపవాదివి, దయ్యానివి అని అంటున్నాడు. సాతాను యొక్క దురాశలు అని బైబిల్లో వ్రాయబడింది. ఈ దురాశలు ఎలాంటివనంట? ఇవి దురాశలు ఎలాంటివంట? ఎవరివంట? అపవాదివి. అపవాదిలో ఉన్న దురాశలు ఈనాడు మనలోనికి ఎలా వచ్చాయి? ఈ దురాశలు అపవాదికి సంబంధించినవి. అవి ఈనాడు మనలోనికి ఎలా వచ్చాయి? ఈ దురాశలు ఇంకా ఎలాంటివి అని దేవుణ్ణి అడిగితే బైబిల్లో వ్రాయబడింది, ఈ దురాశలు మోసకరమైనవి అని బైబిల్లో వ్రాయబడింది. ఈ దురాశలు ఎలాంటివంట? మోసకరమైన దురాశలు అని బైబిల్లో రాయబడింది. ఇంకా ఈ దురాశలు ఎలాంటివి అని దేవుణ్ణి అడిగితే ఈ దురాశలు హానికరము అన్నాడు దేవుడు. హానికరమైన దురాశలు అని కూడా బైబిల్లో వ్రాయబడింది. మోసకరమైన దురాశలు, హానికరమైన దురాశలు. ఈ దురాశలు మనుషుల్లోనికి ఎలా వచ్చాయి? ఇవి సాతానివి కదా. సాతానులో ఉన్న ఈ దురాశలు ఈనాడు మనిషిలోనికి ఎలా వచ్చాయి? మనిషిలోనికి వచ్చిన తర్వాత అది గర్భము ధరిస్తుందంట. గర్భము ధరించి పాపాన్ని కంటుందంట. ఈ పాపం పరిపక్వమై నీకు మరణాన్ని బహుమానంగా ఇస్తుందంట. ఈ దురాశలు లేనివారు ఎవరైనా ఉన్నారంటే బైబిల్లో రాయబడింది, ప్రతి వాడును తన స్వకీయ దురాశ వలన ఈడవబడి మరలు కొల్పబడి శోధింపబడుతున్నాడు అని. ఈనాడు మనుషులు శోధింపబడడానికి గల కారణం ఏంటిదంటున్నాడంటే దురాశ. ఈనాడు మనుషులు మరలు కొల్పబడడానికి, మోసపోవడానికి గల కారణము ఏంటిదని దేవుణ్ణి అడిగితే దురాశ. ఈనాడు మనుషులందరూ పాతాళమునకు ఈడవబడుతున్నారంటే కారణం ఏంటిదంటే దురాశ అని బైబిల్లో రాయబడింది. యాకోబు పత్రికలో 1:13 నుండి మాటలన్నీ వ్రాయబడి ఉంటాయి. అర్థమైందా? ప్రతి వానిలో ఈ దురాశలు ఉన్నాయంట. ఈ దురాశల వలన ఈడవబడుతున్నాడంట, మరలు కల్పబడుతున్నాడంట. ప్రతి వాడు తన స్వకీయమైన ఈ దురాశల వలనే శోధింపబడుతున్నాడు అని బైబిల్లో రాయబడింది. సాతానులో ఉన్న ఈ దురాశలు ఈనాడు మనలోనికి ఎలా వచ్చాయి? సాతానులో ఉన్న ఈ దురాశలు మనలోనికి ఎలా వచ్చాయి? మనలోనికి ఎలా వచ్చాయి ఆలోచించాలి. సాతానుడు ఒక్కొక్కటిగా వానిలో ఉన్న దురాశలన్నింటినీ మనలో ప్రవేశపెట్టాడు. మనలోనికి సాతాను యొక్క దురాశలు వాడు ప్రవేశపెట్టి మనల్ని ఎలా మార్చేశాడో తెలుసా?
మనల్ని భ్రష్టులుగా, దేవునికి పనికి రాని వారిగా మార్చేశాడు. బైబిల్లో రాయబడింది ఇంకొక మాట కూడా, సంఘములో ఏం ఏర్పడుతుందంట? యేసు ప్రభు దినము రాకముందు, ఆయన రాకడకు ముందు ఏం ఏర్పడుతుందంట? సంఘములో భ్రష్టత్వం అనేది ఏర్పడుతుంది అని బైబిల్లో రాయబడింది. తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయములో రాయబడిన మాటలు. మొదట భ్రష్టత్వము సంభవించి పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు అని దేవుడు చెప్తున్నాడంటే, ఆ దినము రావాలంటే మొదటగా ఏం సంభవిస్తుంది అంటున్నాడు? భ్రష్టత్వం అనేది సంఘములో, లోకములో సంభవిస్తుంది అని దేవుడు చెప్తున్నాడు. ఆ భ్రష్టత్వం అనేది లోకములో ఉందా లేదంటే ఇప్పుడు మనం చదువుకున్న మాటల్లో ఏం కనబడుతుంది? దురాశలను అనుసరించటం వలన లోకములో ఏమొచ్చిందంట? భ్రష్టత్వం అనేది సంభవించింది. అందరూ భ్రష్టులుగా మారిపోయారు. దేవునికి ప్రయోజనకరంగా ఉన్నారనుకుంటున్నారు కానీ దేవునికి ఎవరు ప్రయోజనకరంగా లేరండి. దేవునికి ఉపయోగపడేవారిగా ఎవరు లేరండి. అక్కడక్కడ కొంతమంది కనబడుతుంటారు కానీ అందరూ దేవునికి ప్రయోజనకరంగా లేరు. అందరూ దేవునికి నిష్ప్రయోజకులుగా మారిపోయారు. కారణం ఏంటిదంటే సాతాను యొక్క స్వభావము మనలోనికి వచ్చింది. వాని యొక్క దురాశలు మనలో ప్రవేశపెట్టాడు. వాని యొక్క దురాశలు మనలో ప్రవేశపెట్టడము ద్వారా మెల్లమెల్లగా మనము దేవుని స్వభావములో, దేవుని పోలిక చొప్పున పుట్టినటువంటి మనమందరము కూడా ఆయన స్వరూపమందు, ఆయన పోలికలో పుట్టినటువంటి మనమందరము కూడా దేవ స్వభావాన్ని వదిలిపెట్టాము. ఆ దేవుని యొక్క స్వభావాన్ని విడిచిపెట్టి సాతాను యొక్క స్వభావములో సంపూర్ణులమై మనము సాతాను వలె మారిపోయాం. మీరు పైకి ఇప్పుడు ఎలా కనబడుతున్నారో తెలుసా? దేవుని పిల్లల వేషం వేసుకున్నారు. మీరు ఎవ్వరైనా సరే బాధపడ్డా సరే నిజం నిర్మోహమాటంగా చెప్పాలి. అది దేవుడు బైబిల్లో వ్రాయించిన, బోధించిన విధానం. మీరు పైకి దేవుని పిల్లల వేషం వేసుకున్నారు కానీ లోపల మీ స్వభావం ఎలా ఉందని దేవుణ్ణి అడిగితే మీరు సాతానుగా మారిపోయారు అంటున్నాడు దేవుడు. ఎలా మారిపోయారంట? మనమందరం ఎలా మారిపోయామంటున్నాడు దేవుడు? మనమందరము కూడా సాతాను వలె దయ్యములాగా మారిపోయాం. పైకి మనం ఎలా ఉన్నామో తెలుసా? దేవుని పిల్లల వేషం. పైకి ఎలా ఉన్నామో తెలుసా? విశ్వాసుల వేషం. పైకి ఎలా ఉన్నామో తెలుసా? భక్తుల వేషం. పైకి ఎలా ఉన్నామో తెలుసా? పరిశుద్ధుల వేషం. కానీ లోపల క్రూరమైన సాతాను యొక్క స్వభావముతో నిండి ఉన్నాం. ఒకవేళ దేవుడు మిమ్మల్ని స్కాన్ చేస్తే ఎవరు కనబడుతున్నారో తెలుసా? యేసుక్రీస్తు కనబడట్లేదు. ఆయన రూపం మన యందు, ఆయన స్వభావం మన యందు ఏర్పడాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ అందరిని స్కానింగ్ తీస్తే అందరిలో ఎలాంటి స్వభావం కనబడుతుందో తెలుసా? దేవునికి సాతాను యొక్క స్వభావమే కనబడుతుంది. సాతాను యొక్క స్వభావమే కనబడుతుంది. ఒక ప్రాంతంలో ఒక కథ చెప్తాను మీకు అర్థం కానికి. ఒక ప్రాంతంలో, ఒక అడవి ప్రాంతంలో ఒక సింహము ప్రతిరోజు కూడా ఆ యొక్క విలేజ్ మీద, ఆ ఊరు మీద దాడి చేస్తూ ఒక్కొక్కరిని అతి క్రూరంగా చంపుతుందంట. సింహం యొక్క స్వభావం ఎలాంటిది? దాన్ని ఏమంటాము? సింహం యొక్క స్వభావము ఎలాంటిది అంటున్నాను? క్రూరమైన స్వభావము గల జంతువు. సింహము ఎలాంటి జంతువు? క్రూరమైన స్వభావము గలది. కనికరిస్తుందా? తోడేలైనా, అడవి కుక్కలైనా, ఈ యొక్క సింహమైన, పులి అయినా, చిరుత పులి అయినా, ఇవన్నీ కూడా క్రూరమైన స్వభావము గల జంతువులు. ఇప్పుడు ఈ సింహము కూడా ప్రతిరోజు ఊరి మీద దాడి చేస్తూ అతి క్రూరంగా మనుషులను చంపేస్తుందంట. అక్కడికి ఒక భక్తుడు వచ్చాడంట. భక్తుడు వచ్చి దేవునికి ప్రార్థన చేశాడంట.
దేవా తండ్రి, ఈ సింహము ప్రతిరోజు మా ఊరి మీద దాడి చేసి ఊరిలో ఉన్నటువంటి వారందరినీ ఒక్కొక్కరిగా క్రూరంగా చంపేస్తుంది ప్రభువా. ఆ సింహాన్ని మార్చివేయండి, ఆ సింహాన్ని భక్తిగల సింహంగా మార్చమని ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఈ సింహము మారిపోయింది, భక్తిగల సింహంగా మారిపోయింది. అంతకుముందు కనికరించకుండా క్రూరంగా వేటాడి చంపే ఈ సింహము ఇప్పుడు ఎలా మారిపోయిందో తెలుసా? భక్తిగల సింహంగానే మారిపోయింది. కానీ ఇప్పుడు ఎలా మారిందో తెలుసా? ఎలా అయిపోయిందో తెలుసా? అంతకుముందేమో డైరెక్ట్గా వచ్చి అటాక్ చేసేది, ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? దేవా, ఈరోజు ఇంత మంచి ఆహారాన్ని ఇచ్చావని దేవునికి ప్రార్థన చేసి దాడి చేసేదంట. మీకు అర్థమైందా? అర్థం కాలేదా? అంతకుముందు కూడా ఇది తన క్రూరమైన స్వభావాన్ని కనపరిచింది, ఇప్పుడు ఇది భక్తిగల సింహంగా మారింది. కానీ ప్రార్థన చేసుకొని ఏం చేస్తుందంటే ఇప్పుడు దాడి చేస్తుందంట. అంటే ఇప్పుడు సింహం మారిందా, దాని స్వభావం మారిందా, పైకి మాత్రమే భక్తి గలదిగా ఉందా? చెప్పండి. ఎందుకు చెప్తున్నాను ఈ ఉదాహరణ అంటే, భక్తి వేషం వేసుకుంది అంతే, ప్రార్థన చేసి అది కూడా ఏం చేస్తుంది? తన స్వభావాన్ని మరలా కనపరుస్తుంది. అర్థమైందా? అర్థం కాలేదా? ఒకప్పుడు డైరెక్ట్గా అటాక్ చేసేది, ఇప్పుడు మారిన తర్వాత ఏం చేస్తుంది? ప్రార్థన చేసి మరి. అంటే ఇప్పుడు ఏం మారాలి చెప్పు? సింహము మారితే ఏం మారాలి అంటున్నా? దాని స్వభావం మారాలి ఫస్ట్. దాని స్వభావము మారకుండా అది భక్తి గలదిగా మారిన కానీ దాని భక్తి వ్యర్థమే. ఈనాడు మనం భక్తి గల వారిగా మారామనుకుంటున్నాం, కానీ మన స్వభావము మారలేదు. సేమ్ మన స్వభావము ఎంత మాత్రము మారలేదు. నువ్వు భక్తి గలవాడని అనుకొని నీ నోటికి ఒకవేళ కళ్ళెం పెట్టుకోకపోతే, నీ నోరు నువ్వు అదుపు చేసుకోలేకపోతే అసలు నీకు భక్తే లేదని దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు దేవుడు? నువ్వు భక్తి గలదానిగా, భక్తి గలవాడిగా ఉంటే నువ్వేం చేయాలంట? భక్తి గలవాడు తన నోటికి కళ్ళెం పెట్టుకుంటాడంట. అవసరమైన మాటలు తప్ప అనవసరమైన మాటలు మాట్లాడంట. వాళ్ళు భక్తి గలవారు. కళ్ళెం పెట్టుకోకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడేవారు భక్తి గలవారు కాదంట. భక్తి అనే ముసుగులో ఉన్నవారంట వీరందరూ కూడా. ఈ సింహం యొక్క స్వభావము మారనట్టుగా ఈనాడు దేవుని పిల్లలుగా మారామనుకుంటున్నాం, కానీ మన స్వభావాలు ఎక్కడ ఏ విషయములో కూడా మారలేదు. పాపము చేసేటప్పుడు నీ స్వభావాన్ని, నీ స్వబుద్ధిని నువ్వు మరలా కనపరుస్తున్నావు. కుక్క తన వాంతికి తిరిగినట్టు, కడగబడిన పంది మరలా బొర్లినట్టు మనము కూడా ప్రతి సందర్భములో మన స్వభావాన్ని కనపరుస్తూనే వస్తున్నామంట. అదే విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యోహాను గారు రాసినటువంటి సువార్తలో ఈ మాటను ఇలానే పెట్టండి. ముగింపులోనికి వద్దాము. ముగింపులో వచ్చినప్పుడు ఈ మాట దగ్గరికి వద్దాము. ఆలోచించండి. దురాశలను అనుసరించడం ద్వారా లోకములోనికి భ్రష్టత్వం వచ్చింది. ఆ భ్రష్టత్వం అనేది మనుషులను దేవునికి పనికిరాని వారిగా మార్చేసింది. అందరిలో పైకి భక్తి గల వారిగా మార్చింది సాతానుడు. పైకి మాత్రమే విశ్వాసులుగా మార్చారు. పైకి మాత్రమే భక్తుల వేషం, పైకి మాత్రమే విశ్వాసుల వేషం, పైకి మాత్రమే పరిశుద్ధుల వేషం, పైకి మాత్రమే దేవుని పిల్లల వేషం. కానీ లోపల క్రూరమైన స్వభావము, సాతాను యొక్క స్వభావము నిండిపోయింది. ఎందుకంటే ఈ స్వభావం ఎలా వచ్చిందంటే దురాశల వలన మనిషిలోనికి ఈ స్వభావం అనేది సాతానుడు ప్రవేశపెట్టాడు. మనుషులను భ్రష్టులుగా మార్చాడు. వాని యొక్క రూపములోనికి మనుషులందరినీ మార్చివేసి సాతానుడు సంతోషిస్తున్నాడు. దేవుడు బాధపడేటట్లు మనుషులను పూర్తిగా చెడగొట్టాడు. ఆ సాతాను యొక్క స్వభావం గురించి యోహాను గారు రాసినటువంటి సువార్తలు 8వ అధ్యాయము 44వ వచనంలో రాయబడింది. చూడండి ఒకసారి.
యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీ తండ్రి యొక్క దురాశలను నెరవేర్చగోరుచున్నారు. మీరు అందరూ కూడా ఎవరి యొక్క దురాశలను నెరవేరుస్తున్నారంట? దేవుని యొక్క ఆశలను, ఆయన కోరికలను, ఆయన తలంపులను, ఆయన ఉద్దేశాలను మీరు నెరవేర్చలేరంట. మీరు నెరవేర్చేవారు కూడా కాదంట. మీరు దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుని యొక్క కోరికలను, ఆయన తలంపులను ఎరిగి ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించేవారు కాదంట. ఎవరికి నచ్చినట్టుగా బ్రతికేవారు అని అంటున్నాడంటే దేవుడు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు కనుక మీరు ఏం చేస్తారంటే, ఎప్పుడు మీరు ఏ పని చేసినా వాని యొక్క దురాశలనే నెరవేరుస్తున్నారు, వానినే సంతోష పెడుతున్నారు అని అంటున్నాడు. వాని యొక్క దురాశలు నెరవేర్చగోరుచున్నారు అన్న మాట చెప్పి, ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు. నిలిచే అవకాశం ఉన్నా, సత్యమందు నిలబడే అవకాశం ఉన్నా వాడు సత్యమందు నిలిచిన వాడు కాడు అంటున్నాడు. నెక్స్ట్ ఇంకేమంటున్నాడు? వాని యందు సత్యమే లేదు, అబద్ధమాడునప్పుడు. ఇక్కడ చూడండి, ఈ మాట కొరకు నేను చదివించాను. వాడు అబద్ధమాడునప్పుడు లేదా ఏదైనా పాపము చేసేటప్పుడు వాని స్వభావమును అనుసరించి నడుచుకొనును అన్నట్టుగా మాట్లాడుతున్నాడండి దేవుడు. అర్థమైందా? ఏం చేస్తాడంట? వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడు. వానికి స్వభావం ఉంది. ఏ స్వభావం ఉంది? అబద్ధమాడే స్వభావం ఉంది. దానిని నమ్మించే స్వభావం కూడా అనుకుంది. అర్థమైందో? అబద్ధం ఆడితే కూడా ఎలా ఆడాలని అంటారు అందరూ? అతికినట్టు. ఇదంతా ఎవరి గుణం తెలుసా? సాతాను గుణం. అర్థమైందా? అబద్ధం ఆడితే ఎలా ఆడుతుంటారు తెలుసా? కొంతమంది ఇతరులు నమ్మేటట్లు. కొంతమంది అంటారు అబద్ధం ఆడినా దొరికేటట్లు అబద్ధం ఆడొద్దురా అంటారు. ఎలా ఆడాలి? దొరకకుండా, ఇతరులు గ్రహించకుండా తప్పించుకునే విధంగా అబద్ధం ఆడాలి. అర్థమైందా? అతికినట్టే ఉండాలి. అబద్ధం ఆడితే నువ్వు ఏ సందర్భంలో అబద్ధం ఆడితే సంబంధం లేనట్టు ఆడొద్దు. ఎలా ఆడాలి? కరెక్ట్ సందర్భాన్ని కనెక్ట్ చేసి అబద్ధం ఆడాలి. ఇది లోకం మనకు నేర్పిస్తుంది. లోకానికి ఎవరు నేర్పించాడు? సాతాను నేర్పించాడు. ఇప్పుడు లోకానికి ఎవరు నేర్పిస్తారు? కొంతమందికి సాతాను నేర్పించాడు. వాళ్ళందరూ కూడా నేర్పించి లోకమంతటి ఈ స్వభావం అనేది విస్తరించి పాకిపోయేటట్లు చేశాడు. ఇప్పుడు మనుషులు ఎలా ఆడుతున్నారంటే, అబద్ధం ఆడినా అతికినట్టే ఆడుతున్నారు. దొరకకుండా అబద్ధాలు ఆడుతున్నారు. దొరకరనుకుంటున్నారు కానీ ఖచ్చితంగా అందరూ కూడా దొరుకుతారండి. నిజమా కదా? అబద్ధం ఆడితే దొరకరు అని అనుకుంటున్నారు కానీ అందరూ కూడా ఒకరోజు దొరుకుతారు. ఇక్కడ దొరికితే చిన్న శిక్షలే, కానీ దేవునికి దొరికితే, పోనీ మీరు దొరికిర్రా దొరకలేరా చెప్పండి? దొరుకుతారు అన్న మన భ్రమలో ఉన్నారా? అర్థమైందా? మీరు అబద్ధమాడుతూ ఇతరులకు తెలియకుండా ఎన్నో అబద్ధాలు ఆడి ఉండొచ్చు. ఎవరికి దొరకలేదని, మనుషులకు దొరకలేదని మనం అనుకుంటుండొచ్చు. కానీ ఆల్రెడీ దేవుని చేతుల్లో ఆల్రెడీ నువ్వు దొరికిపోయావు. సాతాను యొక్క స్వభావం ఎలాంటిదంటే, అబద్ధం ఆడితే అతికినట్టు ఆడతాడంట వాడు. వాని స్వభావమును అనుసరించే మాట్లాడు. ఆదామవ్వలను ఎలా మోసం చేశాడు? ఎలా నమ్మించగలిగాడు? ఆదామవ్వలను సాతానుడు ఎలా నమ్మించగలిగాడు అంటున్నా. ఎలా నమ్మించగలిగాడు అంటే, వాని మాటలు ఎలా ఉంటాయో మీరు ఆలోచించండి. వాని మాటలు విన్నప్పుడు మోసపోని వారే కనబడరు మనకు. మోసపోని దోరంటే వన్ అండ్ ఓన్లీ యేసుక్రీస్తు ప్రభుల వారు తప్ప అందరూ వాని వలన మోసపోయిన వారే. వాడు అబద్ధం ఆడినప్పుడు వాని స్వభావమును అనుసరించే అబద్ధం ఆడుతాడు. వాడు నిన్ను ప్రేరేపించే విషయంలో కూడా వాని స్వభావాన్ని కనపరుస్తాడు.
నీకు పాపానికి నిన్ను ప్రేరేపించే విషయంలో వాడు తన స్వభావాన్ని కనపరుస్తాడు. అబద్ధం ఆడేటట్లు నిన్ను ప్రేరేపించే విషయంలో వాని స్వభావాన్ని కనపరుస్తాడు. నిన్ను రెచ్చగొట్టే విషయంలో కూడా సాతానుడు వాని స్వభావాన్ని కనపరుస్తాడు. ఇప్పుడు సాతానుడు కయీనులోనికి దూరి ఏం చేశాడు? హేబేలును చంపేంతగా వాడు తన స్వభావాన్ని కనపరచాడు. చూడండి, అంత పగను, అంత ప్రతీకారాన్ని కయీనులో ఎలా నింపగలిగాడు చూడండి. అంటే లోపల కయీనును ఎలా 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 శోధించున్నాడు ఒకసారి ఆలోచించండి. అర్థమైందా? ఈనాడు సాతానుడు మనలోనికి వచ్చాడా, వాడు నిన్ను ఎంతగా శోధిస్తాడంటే నిన్ను పీడ్చి పిప్పియడం కాదు, అసలు నిన్ను పాపములో పడకుండా నిన్ను అసలు ఎవరు కాపాడలేనంతగా శోధిస్తాడండి. వాని చేతిలో నుండి తప్పించుకోవడం మాత్రం చాలా కష్టం. ఈనాడు ప్రతి ఒక్కరిలో వాని స్వభావాన్ని ఉంచాడు. అదే ఈనాడు దేవునికి కనబడుతుంది. మనుషులందరిలో ఉన్న స్వభావము సాతాను యొక్క స్వభావము. ఈ స్వభావము కలిగినటువంటి మనుషులు, సాతాను యొక్క స్వభావములోనికి వచ్చినటువంటి మనుషులు ఎలా మారిపోయారో ఒకసారి సామెతల గ్రంథము మొదటగా 6వ అధ్యాయం తీయండి. సామెతల గ్రంథము 6వ అధ్యాయం 4వ వచనం, 14వ వచనం. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 14వ వచనం లేదా 12 నుండి 14 వచనాలు రాసుకొని నేను డైరెక్ట్ ఈ మాటని చదివిస్తాను. వాని హృదయము అతి మూర్ఖ స్వభావము గలది. ఎవరిది? సాతాను యొక్క స్వభావము ఎవరిలోనైతే ఉంటుందో వారి యొక్క స్వభావము పైకేమో మంచిగా కనిపిస్తుంది, కానీ లోపల మాత్రం ఎలా ఉంటుందంట? అతి క్రూరమైన స్వభావము. అంటే లోపల ఎంత కోపాలు ఉంటాయో తెలుసా మనుషులకు? లోపల ఎంత పగలు ప్రతీకారాలు ఉంటాయంటే లోపల వచ్చే కోపం ఎలా ఉంటుందంటే వీళ్ళని ఒక్క క్షణంలో చంపేయాలి, వీళ్ళు నాశనం అయిపోవాలి అన్నంత భయంకరంగా ఆలోచించే స్వభావము సాతాను యొక్క స్వభావము గల వారిలో ఉంటుంది. వారు అతి మూర్ఖమైన స్వభావము గలవారై ఉంటారు అంటున్నాడు. వాడు ఎల్లప్పుడూ కీడు కల్పించుచు జగడములు పుట్టించును అన్నమాట వ్రాయబడింది. ఏం చేస్తాడంట? కీడు కల్పిస్తాడంట, మనుషుల మధ్య జగడములు పుట్టిస్తాడంట. ఎలా? ఎగ్జాంపుల్, మీరు ఏదైనా నాకు ఒక మాట చెప్పారనుకోండి, ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు ఇతరుల గురించి మీరు ఏదైనా నాతో ఒక మాట చెప్పారనుకోండి, ఇప్పుడు నేనేం చేయాలంటున్నా? ఎందుకన్నారు అని అన్ని విధాలుగా ఆలోచించాలి. ఆలోచించి ఈ మాట వాళ్ళకు చెబితే గొడవ అవుతుందా కాదా? ఒకవేళ ఈ మాట కనుక వాళ్ళకు చెబితే గొడవైతుంది అన్న ఆలోచన నీకు వచ్చింది అనుకోండి, ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు చెప్పకుండా ఉండాలి, అవునా కదా? కానీ వీళ్ళు ఏం చేస్తారంట? అలా చేయరంట. ఏం చేస్తారు? గొడవైతే కానీ జగడములు పుడితే పుట్టని ఏం చేస్తారు? పోరి విన్నది విన్నట్టుగానైనా చెప్తారా? అస్సలు చెప్పరు. వాళ్ళు మసాలా వండని కూర పంపిస్తే వీడు మసాలా వేసి మరి పంపిస్తాడు. ఇప్పుడు మసాలా వండని కూరనేమో కొంచెం టేస్ట్ ఉండదు, పోన్లే అన్నట్టుగా ఉంటుంది. కానీ మసాలా వండిన కూర చాలా ఇష్టం అనిపిస్తుంది, అవునా కాదు? మసాలా వేసి చెప్పిన మాటలు ఎలా ఉంటాయి తెలుసా? ఎదుటి వారికి చాలా విపరీతమైన కోపాన్ని పుట్టిస్తాయి. ఈనాడు మధ్యవర్తిగా ఎవరైనా ఉంటే ఎలా మాట్లాడాలి సార్? యాజిటివ్గా విన్నది విన్నట్టుగా వాళ్ళు ఏ ఉద్దేశంతో చెప్పారో ఆ ఉద్దేశాన్ని కూడా కరెక్ట్ కనపరిచే విధంగా అయితేనే చెప్పాలి. లేదా నీకు చేత కాకపోతే చప్పుడు దాకా ఊరుకోవాలి. కానీ ఇలాంటి స్వభావం గల వారు ఎవరున్నారు చెప్పండి? అర్థమైందా?
ఇలాంటి స్వభావం గల వారు ఎవరు లేరు. సాతాను స్వభావం ఉంది కనుక వెంటనే ఏం చేస్తారు, ఆత్తురపడి ఏం చేస్తారంట, ఇక్కడి విషయాలు అక్కడ, అక్కడి విషయాలు ఇక్కడ చెప్పే స్వభావం ఎవరిలో ఉంటాయంట. ఇలా చెప్పడం ద్వారా జగడములు పుడతాయి. ఈ జగడములు పుట్టడానికి గల కారణం ఏంటిది అంటున్నానంటే, వారిలో సాతాను యొక్క స్వభావం ఉంటుంది గనుకనే వాడు అతి క్రూర స్వభావం గలవాడై ఉండి విన్నదానికి రెండు కల్పించి జగడములు పుట్టిస్తాడు, కీడు కల్పిస్తాడు అన్న మాట ఇక్కడ వ్రాయబడింది. ఇదే సామెతల గ్రంథంలో 13వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూడండి. 11వ అధ్యాయము 3వ వచనం చూడండి. సామెతల గ్రంథము 11వ అధ్యాయము ఫస్ట్ 13వ వచనం చదివి తర్వాత 3వ వచనంకి వచ్చేద్దాం. కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును, నమ్మకమైన స్వభావము గలవాడు సంగతి దాచును అన్నమాట ఇక్కడ వ్రాయబడి. ఎవరు దాస్తారంట? అర్థమైంది. ఇంతకుముందు మనం తెలుసుకున్నాం, వాడు సాతాను యొక్క స్వభావము గలవారు ఇంకా ఎలా ప్రవర్తిస్తారని మనం ఆలోచిస్తే ఏమని తెలుసుకున్నాము, వాడు అతి మూర్ఖమైన స్వభావము గలవాడై కీడు కల్పిస్తాడంట. జగడములు పుట్టించడానికి ఇక్కడివి అక్కడ, అక్కడివి ఇక్కడ చెప్పి మసాలాలు అంటే చెప్పనివి కూడా యాడ్ చేసేసి కల్పించి చెప్పి జగడములు పుట్టిస్తాడు. ఎదుటి వారిలో కోపాలు పుట్టించి సమాధానం లేకుండా గొడవలు అయ్యేటట్లు చేస్తాడంట. వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. వాడు ఎలా ఉంటాడంట, కొండెగాడై తిరుగులాడుతాడు అన్నమాట. కొండెగాడై తిరుగులాడుతాడు, పరుల గుట్టు ఏం చేస్తాడంట, బయట పెట్టును అన్నమాట వ్రాయబడింది. పరుల గుట్టు ఏం చేస్తాడంట, బయట పెడతారంట. కిందికి వచ్చేసరికి ఏమని వ్రాయబడింది తెలుసా, పరుల గుట్టు బయట పెట్టును అన్నమాట. ఇప్పుడు ప్రేమ ఏం చేస్తుంది చెప్పండి, ప్రేమ ఏం చేస్తుంది? ప్రేమ సమస్త దోషములను కప్పును అన్నమాట. అర్థమైందా? ప్రేమ ఏం చేస్తుందంటే సమస్తమైన దోషములను కప్పుతుంది. మనం ఒకప్పుడు ఎన్నో పాపాలను చేశాము, ప్రభు యొద్దకు వచ్చాము. ప్రభు ఏం చేశాడు, నువ్వు ఇలాంటి వాడివిరా, నువ్వు ఇలాంటి వాడివిరా, నువ్వు ఇలాంటి దానివమ్మ అనేసి నీ యొక్క స్వభావమును, నీ బుద్ధిని అంతటిని దేవుడు అందరికీ తెలియజేశాడు. ఏమైనా నువ్వు రహస్యంగా దేవునితో ఒప్పుకున్నటువంటి పాపాలను దేవుడేమైనా బయట పెట్టాడా అంటున్నా. ఆయన నిన్ను ప్రేమించాడు గనుకనే నీ సమస్త దోషములను ఆయన ఎవ్వరికి తెలియకుండా కప్పివేశాడు, క్షమించాడు. తూర్పుకు పడమరకు ఎంత దూరం ఉందో నీ పాపములను అంత దూరం చేశాడంట. ఆయన తన వీపు మీద నీ పాపాలను వేసుకున్నాడంట. మరలా వాటిని జ్ఞాపకము చేసుకొనను అని దేవుడు మాట ఇచ్చాడు. కానీ మనం ఏం చేస్తాం, మరలా వాటిని జ్ఞాపకం చేసుకునే స్వభావము గలవారిగా మనం ఉంటాం. దయచేసి మనం అలా ఉండొద్దు అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఒకసారి మనం ఆలోచించాలి. దేవుడు మాట్లాడు, కొండెగాడై తిరుగులాడుచు పరుల గుట్టు వాడు బయట పెడతాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాంటి వారితో మీరు ఎలాంటి మాటలు మీరు షేర్ చేసుకోవాలి. ఎలాంటి వారితో చేసుకోవాలంటే అర్థం చేసుకునే వారితో చేయాలి. ఒకవేళ వీళ్ళు మంచిగా మాట్లాడతలేరంటే చాతనైతే మనం ఏం చేయాలి, వాళ్లకు సరైన విధంగా బుద్ధి చెప్పాలి. కానీ ఆ మాటలు తీసుకొని ఇతరులకు వెళ్ళి చెప్పే విధంగా మనము ఉండకూడదు. ఇది సాతాను యొక్క స్వభావ లక్షణము అని మనము అర్థం చేసుకోవాలి. నమ్మకమైన వాడు ఏం చేస్తాడంట, సంగతి దాచును అన్నమాట బైబిల్లో వ్రాయబడింది. 3వ వచనంకి వచ్చేసేయండి. ఏమంటున్నాడు అక్కడ, యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును, ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడు చేయును అన్నమాట ఇక్కడ వ్రాయబడింది. ద్రోహుల యొక్క మూర్ఖ స్వభావం ఏం చేస్తుందంట, ఆ మూర్ఖ స్వభావము, ద్రోహులు అని అంటేనే ఎవరు,
నమ్మిన వారు మనల్ని మోసం చేస్తే వారిని ఏమంటాం చెప్పండి? ద్రోహులు అంటాం. ఆ ద్రోహులు ఏం చేస్తున్నారంట? మూర్ఖ స్వభావము కలిగి చెడిపోతారు, పాడైపోతారు అన్న మాట దేవుడు ఇక్కడ వ్రాయబడింది. సాతాను యొక్క స్వభావము మనుషుల్లోనికి ఎక్కించి మనుషులను ఎలా మార్చాడో మనం ఆలోచించాలి. మనం పోయిన వారం కూడా ఒక మాట చదువుకున్నాం కదా, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ వ్రాయబడినటువంటి మాటను మనం జాగ్రత్తగా ఆలోచిస్తే అక్కడ వ్రాయబడిన మాట, మనము సమస్తమైన దుష్టత్వమును మనము ఏం చేయాలంట? మానివేయాలి, విసర్జించాలి అని నేర్చుకున్నాం. దేన్ని విసర్జించాలంట? సమస్తమైన దుష్టత్వమును మనము మానివేయాలి. అర్థమైందా కాలేదా? సమస్తమైనటువంటి దుష్టత్వాన్ని మనం మానేయాలంటున్నాడు. సమస్తమైనటువంటి దూషణ మాటలను కూడా మనము మానివేయాలి. సమస్తమైన కపటమును కూడా మనము మానివేయాలి. సమస్తమైన వేషధారణను కూడా మనము మానివేయాలి. ఈ సమస్తమైనటువంటి దుష్టత్వము కానీ, ఈ సమస్తమైనటువంటి కపటము కానీ, ఈ సమస్తమైన వేషధారణ కానీ, ఈ సమస్తమైన దూషణ మాటలు కానీ, ఇవన్నీ ఎవరివంటున్నాడు? ఇవి సాతాను యొక్క గుణలక్షణాలు. వీటిని మనము మానివేయాలి అంటున్నాడు. దేవుడు ఏం చేయాలంటున్నాడు మనల్ని? వీటిని మానివేసుకోనండి, వీటిని విసర్జించండి, వీటిని విసర్జించండి, వీటిని విసర్జించండి అని దేవుడు చెప్తున్నాడు. విసర్జించమని దేవుడు అంటున్నాడంటే మనం విసర్జిస్తున్నామా చెప్పండి అమ్మా? విసర్జించాలి అని దేవుడు చెప్తున్నాడు, మనము విసర్జిస్తున్నామా? కొందరు ఉంటారండి, ఎలా ఉంటారంటే, ఇక చెప్తే బాగుండదు కానీ వద్దులే, ఆ ఎగ్జాంపుల్ కూడా మంచిగా ఉండదు, ఆలోచించండి. విసర్జించాల్సిన వాటిని విసర్జించకుండా, ఉమ్మివేయాల్సినటువంటి వాటిని ఉమ్మివేయకుండా వాటిని కూడా తినే స్వభావం గలవారుగా చాలామంది ఉంటారు. ఏం చేస్తుంటాం మనం వారిని చూసి? ఛీ అని అంటుంటామా అన్నమా? కొందరు చీమిడి కూడా తింటుంటారండి. అవునా కాదా? నిజమా కాదు? లేరు అనుకుంటున్నారు అలాంటి వాళ్ళు? మనం అసహించుకునే వాటిని తినేవారు కూడా ఉన్నారండి. అర్థమైందా? కొందరికి మట్టి తినే స్వభావం ఉంటుంది. మట్టి ఎందుకు తింటున్నవరా అంటే నా ఇష్టం అంటాడు. నిజంగా అండి, కొందరు కాకరిస్తారు, బయట ఉమ్మి వేయడానికి బదులుగా వాటినే ఏం చేస్తారు మరలా. ఇలాంటి వారిని చూసారా చూడలేరా? ఉన్నారంటారా లేరంటారా అంటున్నా. చూడండి, అంటే దేవుడు విసర్జించమంటున్నాడంటే కారణం అర్థం చేసుకోవాలి. అవునా కదా? ఇప్పుడు మనం అసహించుకుంటున్నాము, వీటిని తినివాడైనా మంచోడేమో కానీ దేవుడు విసర్జించమన్నవి విసర్జించకపోతే దేవుడు నిన్నెంత అసహించుకుంటాడో తెలుసా? అర్థమైందా? మనము వీటిని తినేవారిని మనం ఏం చేస్తుంటాం? అసహించుకుంటాం. కానీ దేవుడు పాపము చేసే ప్రతి ఒక్కరిని ఎంతగా, పాపాన్ని ఎంత అసహించుకుంటున్నాడు తెలుసా? దానిని మనం ప్రేమిస్తూ దానినే చేస్తున్నామంట. దేవునికి ఎంత అసహ్యులుగా మారిపోయామో ఒకసారి మీరు ఆలోచించండి. దేవునికి మనము ఎలాంటి, అంటే దేవుని దృష్టిలో ఎలాంటి వారిగా ఉన్నామో ఒకసారి మనం ఆలోచించాలంటున్నా. మన స్వభావం మారిపోయింది. దేవుని స్వభావంలో ఉండాల్సినటువంటి వారము, దేవుని పోలికలో ఉండాల్సినటువంటి వారము, దేవుని స్వరూపములో ఉండాల్సినటువంటి వారము ఈనాడు సాతాను యొక్క స్వరూపములోనికి మారామంటే సాతానుడు మనల్ని ఎలా మార్చాడు, ఎందుకు ఇలా మార్చాడు, ఏం చేయడానికి నేను ఇలా మార్చాడంటే నీకు మేలు చేయడానికి కాదు, నేను నరకానికి ఈడ్చుకొని వెళ్ళడానికే నీ స్వభావాన్ని పూర్తిగా మార్చేశాడు. ఒక మనిషికి కుక్క కరిచిందనుకోండి, మీరు ఇంజెక్షన్స్ ఇప్పించుకోకండి, నెల రోజుల్లాగా మీరు కుక్కలాగా స్వభావం మారిపోతుంది, కుక్క స్వభావంలాగా మారిపోతుంది మీరు. నిజంగా అండి, దానిలో ఉన్న వైరస్ మనలోనికి ప్రవేశపెట్టిన తర్వాత మన స్వభావాన్ని మార్చేస్తుంది తెలుసా?
మెల్లమెల్లగా కుక్కలాగా అరవడం, కుక్కలాగా మూలగడం, కుక్కలాగా పాకడం, కుక్కలాగా కరవడం, ఇలా నేర్చుకుంటున్నారండి. ఇట్లా మారిపోతుంది. మీరు ఆలోచించలేరు. చాలామందికి కుక్కలు కరిచిన తర్వాత హాస్పిటల్ చూపించుకోకపోతే, ఇంజెక్షన్స్ ఇప్పించుకోకపోతే వారు మెల్లమెల్లగా ఏమవుతున్నారో తెలుసా? కుక్కల్లాగా మారిపోతున్నారు. ఇప్పుడు సాతానుడే ప్రతి ఒక్కరిని కాటు వేశాడు. ఆది మహా ఘట సర్పం అన్నాడు. ఆ ఘట సర్పం ఎంతమందిని కాటేసిందంటే అందరినీ కాటేసింది. ఇప్పుడు అందరిలో విషాన్ని నింపేసింది. ఏం నింపేసింది? విషాన్ని నింపేసింది. ఇప్పుడు నువ్వు మంచి చేద్దామని గిచ్చినా ఏమవుతుంది? ఇప్పుడు ఎదుటి వాళ్ళకు విషమే ఎక్కుతుంది. నువ్వేం చేద్దాం అనుకున్నా అది ఇక పాపానికి సంబంధించి ఉంటుంది, కానీ ఇక నీలో మంచిది ఏమీ లేదు. నువ్వు మారుదామనుకున్నా నీ స్వభావం మారట్లేదు, కానీ నువ్వు పైకి మాత్రమే నీ వేషధారణ, పైకి మాత్రమే మనుషుల ఎదుట నీ మాటలు మారుతున్నాయి, కానీ నీ స్వభావము, నీ అంతరంగ స్వభావము మారడం లేదని దేవుడు మరలా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఘోషిస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన బాధపడుతూ ఈ మాటను మనకు తెలియజేస్తున్నాడు. మనం ఎలాంటి వారిగా ఉన్నామో ఒకసారి ఆలోచించుకుందాం. ఇలాంటి స్వభావము గల వారముగా ఉన్న మనము ఇప్పుడు తిరిగి మారు మనసు పొంది వీటన్నింటినీ విసర్జించి ఏం చేయాలంటే ఇప్పుడు మనం ముందు చదివినటువంటి వాక్యం దగ్గరకు వచ్చేసేయండి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో రాయబడిన మాట, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించటం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానాల మూలముగా మీరు తప్పించుకొని, దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాల వలన ఈ లోకములో ఉన్నటువంటి దుష్టత్వాన్ని, భ్రష్టత్వాన్ని మనము తప్పించుకోవడానికే ఈ వాగ్దానాలు ఇచ్చాడంట. దేవుడు ఈ వాగ్దానాలు ఎందుకు ఇచ్చాడంట? దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఇప్పుడు ఈ వాగ్దానం మన జీవితంలో దేవ స్వభావమునందు పాలివారం అగుటకు ఎలా ఉపయోగపడుతుంది? ఒక్క వాగ్దానం విషయంలో మనం ఆలోచిద్దాము. ప్రతి మాట విషయంలో మనం ఎలా ఆలోచించాలో మనకు అర్థమవుతుంది. దేవుడు మనకు అత్యధికమైన వాగ్దానాలు ఇచ్చాడు, అమూల్యమైన వాగ్దానాలు ఇచ్చాడు. ఇవి ఎందుకు ఇచ్చాడంటే లోకమందున్న భ్రష్టత్వాన్ని మనము తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారమగుటకు ఈ యొక్క వాగ్దానాలు ఇచ్చాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మను ఇస్తానని దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఎప్పుడు ఇస్తానంటున్నాడు? పరిశుద్ధాత్మను మీకు ఇస్తాను. ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడని తెలుసా? మీ పాపముల విషయమై మిమ్మల్ని ఒప్పింపజేస్తాడు. తీర్పు విషయమై మిమ్మల్ని ఒప్పింపజేస్తాడు. ఏం చేస్తాడంట? పాప విషయంలో మిమ్మల్ని ఒప్పింపజేస్తాడు, తీర్పు విషయంలో కూడా మిమ్మల్ని ఒప్పింపజేస్తాడు. ఆ ఆత్మ మీలో ఉండి మిమ్మల్ని ఆత్మస్వభావము గలవారిగా మారుస్తుంది. దినదినము ఆ పోలిక చొప్పున మనల్ని మారుస్తుంది అన్న మాట కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో వ్రాయబడింది. ఆత్మ ఏం చేస్తుందంట? దినదినము కూడా ఆ రూపములోనికి మనల్ని మారుస్తుంది. దేవుడు నీకు ఈ ఆత్మను అనుగ్రహిస్తానని ఎందుకు చెప్పాడో తెలుసా? నీ స్వభావం పూర్తిగా మారిపోయింది. నీ స్వభావం పూర్తిగా మారిపోయింది కాబట్టి ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటున్నాడు? యేసుక్రీస్తు ప్రభుల వారిని విశ్వసించాలి. ఈ మాట దగ్గరకు వద్దాం, మనం ఆలోచించాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మను దేవుడు ఎప్పుడు అనుగ్రహిస్తే అది ఏం చేస్తుందో ఇప్పుడు తెలుసుకున్నామా? ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే, అది పొందుకుంటే పాపంలో విషయమై మనం ఒప్పుకుంటామంట, దేవుని తీర్పుల విషయమై ఒప్పుకుంటామంట. ఆత్మ మనలో ఉంటే ఆత్మ రూపములోనికి, దేవుని రూపంలోనికి మారుస్తుంట. అది మనలోనికి వస్తే
మనల్ని ఇలా మారుస్తుంది అని దేవుడు చెప్తున్నాడు. ఆ ఆత్మ మనలోనికి రావాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ ఆత్మ మనలోనికి రావాలంటే, ఆ వాగ్దానాన్ని మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ఇప్పుడు ఆత్మ గలవారమా, ఆత్మ లేని వారమా? మనం ఆలోచించాలి. అర్థమైందా? ఆ ఆత్మ ఎప్పుడు దేవుడు అనుగ్రహిస్తానంటున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరి కోసం చేసిన త్యాగాన్ని నువ్వు నమ్మి విశ్వసించాలి. దేవుని ఆత్మను నువ్వు పొందుకోవాలంటే ఏం చేయాలంటే, ఇప్పుడు ఏం చేయాలంట? యేసు ప్రభు మనందరి కొరకు చేసిన ఆ త్యాగాన్ని నమ్మాలి, విశ్వసించాలి. ఎలాంటి విశ్వాసం? మాటలతో కూడిన విశ్వాసం కాదు, క్రియలతో కూడిన విశ్వాసం. అది ఎలాంటిదంటే ఎగ్జాంపుల్ చెప్తాను. యేసుక్రీస్తు ప్రభుల వారు మన పాపములను తన మీద వేసుకున్నాడు, మన శిక్షను ఆయన భరించాడు. మనందరికీ రావాల్సిన శిక్షను, మరణాన్ని సిలువలో మనందరి కొరకు ఆయన భరించాడు. వాస్తవంగా చావవలసింది, శిక్ష అనుభవించాల్సింది మనం. మనల్ని శిక్ష నుండి తప్పించడానికి, మనల్ని ప్రేమించి మనల్ని రక్షించడానికి మనకు బదులుగా ఆయన చనిపోయాడు. అర్థమైందా? మనకు బదులుగా ఆయన చనిపోయాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆయన చేసిన త్యాగాన్ని విశ్వసించి, నేను కదా పాపిని, నేను కదా ద్రోహిని, నాకు కదా ఆ శిక్ష రావాల్సింది, నేను కదా చావవలసింది, నేను కదా నరకానికి పోవాల్సింది, ఇంత భయంకరమైనటువంటి శిక్షలో ఉన్నటువంటి నన్ను ఆయన ప్రేమించాడు, ఆయన కనికరించాడు, ఆయన మహాప్రేమను నా ఎడల చూపించాడు అని నువ్వు విశ్వసించాలి. అదెలానో ఒకసారి ఈ విధాన్ని పెట్టేసి ఒకసారి ఎఫెసీలోకి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఎఫెసీలోకి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఎలాంటి స్థితిలో ఉన్నామంట? శరీరం యొక్కయు మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు శరీరాశలను అనుసరించుచు మునుపు ప్రవర్తించాము. అందరిలాగనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమయ్యాం. ఆ శిలువలో చావాల్సింది యేసుప్రభు కాదు, మనము. నరకానికి వెళ్ళాల్సింది మనము. యుగ యుగాలు ఆ నరక శిక్షను పొందుకోవాల్సింది మనము. అది తప్పించాలని యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు ఏం చేశాడు? కింద చదవండి అట్లనే కంటిన్యూగా. దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు కృపచేతనే రక్షింపబడి ఉన్నారు అన్న మాట ఇక్కడ వ్రాయబడింది. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఉగ్రత పాత్రులమైనటువంటి మనల్ని దేవుడు ఏం చేశాడంట? ఆయన మహాప్రేమను, మహాకృపను మన ఎడలో చూపించి ఆ మరణములో నుండి, నరకము నుండి మనల్ని తప్పించి ఆ పరలోకములోనికి మనల్ని నడిపించాలని మనకు బదులుగా యేసు ప్రభువు చేసిన ఆ త్యాగాన్ని నువ్వు నమ్మి విశ్వసించాలి అని అంటే నువ్వు బాప్తిస్మం తీసుకో. నమ్మి విశ్వసిస్తున్నావు అంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు బాప్తిస్మము తీసుకోవాలి. తీసుకున్నావా? తీసుకోలేమా? మనం అందరం తీసుకున్నాం. వెరీ గుడ్, మంచిది. నమ్మినము, విశ్వసించాము,
బాప్తిస్మము తీసుకున్నారు. అలా నమ్మి విశ్వసించి బాప్తిస్మము తీసుకున్న వారందరికీ దేవుడు ఏం చేస్తానన్నాడు? పరిశుద్ధాత్మను వరాన్ని ఇస్తానన్నాడు. ఆ ఆత్మను పొందుకున్న తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు మనము ఆత్మను పొందుకున్న తర్వాత మనము ఏం చేయాలంటున్నా, మన పాప స్వభావాన్ని విడిచిపెట్టినట్లయితే, నిజముగా నువ్వు ఒకవేళ మారు మనసు పొంది మునుపటి ప్రవర్తన విషయములోనైతే మనం ఎలా ఉన్నామో తెలుసా? మోసకరమైన దురాశల వలన చెడిపోయిన మన ప్రాచీన స్వభావము అది ఎలాంటిదంటే, ఒకప్పుడు మనము సమస్తమైన దుష్టత్వములోను, సమస్తమైన కపటతోను, సమస్తమైన వేషధారణతోను, సమస్తమైన దూషణ మాటలతోనూ ఈ పాపము చేత నిండుకొనిన ఈ స్వభావాన్ని మనం ఏం చేయాలంట? యేసు ప్రభువును విశ్వసిస్తే మనస్పూర్వకంగా పడి హృదయపూర్వకంగా పశ్చాత్తాపడి వీటిని విసర్జించుకుంటే దేవుడు నీకు ఆయన ఆత్మనిస్తాడంట. ఆత్మను పొందుకున్న తర్వాత అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును, ఈ 4 పునాదుల్లో మనము దినదినము వర్ధిల్లుతామంట. ఆత్మానుసారంగా నడుచుకుంటామంట. ఆత్మ లేనివాడు నా వాడు కాడు, వాడు నా మాట వినడు. 8వ అధ్యాయం 8వ వచనం, రోమీలోకి రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ వచనం, శరీర స్వభావము గలవారు దేవునిని సంతోషపరచ. ఎవరు సంతోషపరచరంట దేవుణ్ణి? శరీర స్వభావము గలవారు దేవునిని సంతోషపరచరు అన్న మాట అక్కడ వ్రాయబడింది. ఏ స్వభావం గలవారంట? మనం ఒకప్పుడు ఎలా ఉన్నాము? శరీరం యొక్క కోరికలను, మనసు యొక్క కోరికలను నెరవేర్చుకుంటూ అందరిలాగానే, కడమ వారందరిలాగానే స్వభావ సిద్ధంగానే మనం దేవుని ఉగ్రతకు పాత్రలమయ్యాం. ఇంకా మనము శరీర స్వభావము గలవారిగానే ఉంటే అసలు నువ్వు మారు మనసు పొందినట్టే కాదు. మీకు అర్థమైందా ఎందుకు చెప్పాను ఇంత వివరణ అంటే? ఇప్పుడు సందర్భంలోనికి వస్తాను, ఆలోచించండి. ఎందుకు మనం ఇంకా మారట్లేదు? ఇంకా ఎందుకు పాపాన్ని విడిచిపెట్టుకోవడం లేదు? ఇంకా పాపాన్ని ఎందుకు మానడం లేదు అని దేవుణ్ణి అడిగితే దేవుడు చెప్తున్నాడు, శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపరచరు. అంటే ఇప్పటికీ దేవుణ్ణి మీరు సంతోషపరచడం లేదంటే ఇంకా మీ శరీర సంబంధమైన కోరికలను చంపలేదు. ఇది అర్థం. ఏం చేయలేదంట? మీ శరీర సంబంధమైన కోరికలను, మనసు యొక్క కోరికలను మీరు చంపలేదు. మీరు బాప్తిస్మము తీసుకున్నారంటే అర్థం ఏంటో తెలుసా? వీటన్నిటినీ చంపివేశారని. ఎంతమంది చంపేశారు చెప్పండి? నిజమైన మారు మనసు ఈనాడు మన జీవితంలో లేకపోవడం గల కారణం ఏంటంటే వీటిని చంపలేదు కనుకనే ఇంకా ఇవి మీ జీవితాల్లో బ్రతికున్నాయి. ఒకవేళ వాటిని చంపితే ఇవి మనలో జీవించవు కదా. పాపం విషయమై మనం చచ్చిన వారి వల్లే ఉంటాం. అంటే చచ్చిన వాడిని లేస్తాడా? పాపం వచ్చి నిన్ను ప్రేరేపించడం నువ్వు స్పందించవు. ఎందుకంటే పాపం విషయమై నువ్వు మృతుడవు. నీతి విషయమై మాత్రమే నువ్వు జీవిస్తున్నావు. అంటే నీతి విషయమై, దేవుని వాక్య విషయమై మాత్రమే నువ్వు స్పందించాలి. లోక సంబంధమైన పాప విషయమై నువ్వు స్పందిస్తున్నావు అంటే అసలు నువ్వు నిజముగా క్రీస్తుతో కూడా మృతి పొందలేవు. శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపరచరు అంటున్నాడు. పైనకు వచ్చేసరికి ఏమంటాడు తెలుసా? 7వ వచనంలో, ఏలైనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది. శరీర సంబంధమైన స్వభావము, శరీర సంబంధమైన మనసు ఎవరి జీవితంలో ఉంటుందో ఆ మనసు దేవునికి విరోధమైనది అంటున్నాడు. ఆ మనసు గలవారు ఏం చేస్తారంట? దేవుని మాటలకు లోబడరు, ఎంత మాత్రము కూడా లోబడనేరరు అని దేవుడు రాయిస్తున్నాడు. అంటే దేవుని మాటకు లోబడరా? 100% లోబడరు, లోబడనేరరు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడే చెప్తున్నాడు.
అంటే దేవుని మాటకు లోబడితే ఏం జరుగుతుందో తెలుసా? అప్పుడు మీకు చెప్పాను నేను అక్కడ ఒకట. దేవుని మాటకు సంపూర్ణమైన విధేయత చూపించగలిగితే ఈ భూమి మీద దేవుని చిత్తాన్ని మనము జరిగించగలుగుతాం. దేవుని మాటకు లోబడుతున్నావంటే వినడం కాదు. దేవుని మాటకు లోబడడం అంటే దేవుడు నీకు చెప్పింది 100% నువ్వు పాటిస్తేనే దేవుని మాటకు లోబడినట్టు. అర్థమైందా? ఎప్పుడు లోబడినట్టు? దేవుడు చెప్పిన మాటకు 100% నువ్వు లోబడి నీ ప్రవర్తనలో నువ్వు కనపరిస్తేనే నువ్వు దేవునికి లోబడినట్టు. ఇలా లోబడిన వారిలో ఆత్మ సంబంధమైన మనసు ఉంటుంది. లోబడకుండా దేవుని వాక్యాన్ని విని పాటించని వారు ఉంటారు చూడండి. వారు ఎవరంట? శరీర స్వభావము గలవారు. ఆ స్వభావము గలవారు, ఆ మనసు కలిగిన వారు దేవునికి విరోధులుగా ఉన్నారు. ఆ మనసు కలిగిన వారు దేవుని వాక్యాన్ని వినరు, విన్నా దాన్ని పాటించరు, దానికి లోబడరు అంటున్నాడు. విన్నా దానికి లోబడరు, దాన్ని పాటించరు అంటున్నాడు. మళ్ళీ ఎవరు పాటిస్తారు అని అంటే గలతీలోకి రాసిన పత్రిక, గలతీలోకి రాసినటువంటి పత్రిక మరలా మీరు ఈ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం, మరలా వినండి. ఎందుకు చెప్తున్నానో మీకు అర్థం కానీ ఇక్కడ ఒక లింక్ చెప్తున్నాను, అందుకొరకే ఈ మాటలన్నీ చెప్తున్నాను. గలతీలోకి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము, గలతీలోకి రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం 24వ వచనం కలిసి ఉంటాయి. అవి చదువుకోనండి, అది చదవండి. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. క్రీస్తు యేసు సంబంధులు అంటే ఎవరంటే యేసు ప్రభువు చేసినటువంటి త్యాగాన్ని విని విశ్వసించి హృదయపూర్వకంగా అంగీకరించి పశ్చాత్తాపపడి పాపాన్ని విసర్జించి బాప్తిస్మమందు క్రీస్తు మరణ సమాధి పునరుత్థానములు పాలి పొందిన వారు ఇంకా ఏం చేసినట్టు తెలుసా? శరీరమును దాని యొక్క కోరికలను దాని యొక్క దురాశలను సిలువ వేసి చంపివేశారంట. వారి జీవితంలో ఇక పాపానికి అవకాశమే ఉండదు అని దేవుడు చెప్తున్నాడు. ఇంకా మన జీవితంలో పాపానికి అవకాశం ఉంది అని అంటే ఒకటే మాట మీరు ఆలోచించాలి, ఇంకా మీరు క్రీస్తు యేసు సంబంధులుగా లేరు అని అర్థం చేసుకోవాలి. క్రీస్తును సంపూర్ణంగా విశ్వసించలేదు అని అర్థం చేసుకోవాలి. శరీరం యొక్క ఇచ్చలను దురాశలను సిలువ వేయలేదు, చంపి వేయలేదు, విసర్జించలేదు అని మీరు అర్థం చేసుకోవాలి. అర్థమైందా? ఇలా చేయలేదు కనుకనే మీరు ఇంకా పాపాన్ని మానుకోవడం లేదు. ఇవన్నీ మానేసుకొని ఇవన్నీ విశ్వాసము ద్వారా ప్రభు చేసినటువంటి త్యాగాన్ని విశ్వసించి నా కొరకే ఇవన్నీ చేశాడని మనస్పూర్వకంగా విశ్వసిస్తే వీటన్నిటినీ విసర్జిస్తావు, విసర్జించి దేవునికి లోబడతావు. యేసు ప్రభువును విశ్వసించి దేవునికి లోబడే వారికే ఆయన పరిశుద్ధాత్మను ఇస్తాడు. ఆయన పరిశుద్ధాత్మ ఎవరికైతే అనుగ్రహిస్తాడో వారిలో ఏముంటో తెలుసా? ఆత్మ ఫలాలు ఉంటాయి, నీతి ఫలాలు ఉంటాయి, మంచి ఫలాలు ఉంటాయి. అదే ప్రకారంగా నీ పాపము విషయమై నిన్ను ఒప్పింపజేస్తాడు. తీర్పు విషయమై కూడా, నీతి విషయమై కూడా ఆయన అందరినీ ఒప్పింపజేస్తాడు. దినదినము నిన్ను ఆత్మరూపములోనికి మారుస్తాడు, దేవుని రూపంలోనికి, క్రీస్తు యొక్క స్వరూపములోనికి. ఆ పోలిక చొప్పున మనల్ని నూతనమైన స్వభావము గలవారిగా మారుస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? మన ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మ అని ఒక వాగ్దానాన్ని దేవుడిచ్చారు కదా, అది పొందుకోవాలంటే ఆయనను విశ్వసించి ఆయనకు లోబడితే పొందుకుంటాం. అంటే అర్థమైందా? అది పొందుకోకపోతే మనము ఇంకా శరీర సంబంధులుగానే జీవిస్తాం. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి?
ఇప్పుడు మన ప్రాచీనమైన స్వభావాన్ని విడిచిపెట్టి ఏం చేయాలి? ఇప్పుడు మనము నవీన స్వభావము, దేవుని పోలిక చొప్పున సృష్టించబడిన నవీన స్వభావమును మనము ధరించుకోవాలి అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఏ స్వభావాన్ని ధరించుకోవాలంట? నవీన స్వభావాన్ని, దేవుని పోలిక చొప్పున సృష్టింపబడిన నవీన స్వభావమును మనము ధరించుకోవాలి అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క స్వభావం ఎలాంటిదో ఇప్పుడు మనము ఇంతకుముందు పేతురు రాసినటువంటి 2వ పత్రికలని 4వ అధ్యాయములోని అక్కడ ఏమని వ్రాయబడింది? దేవ స్వభావమునందు పాలివారము కావడానికే దేవుడు ఇవన్నీ వాగ్దానాలు ఇచ్చాడు. ఇన్ని మాటలను దేవుడు మనకు ఎందుకు చెప్తున్నాడంటే మనం పాప స్వభావాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క స్వభావములో పాలివారము కావాలని ఇన్ని మాటలు దేవుడు మనకు తెలియజేశాడు. దేవుని యొక్క స్వభావము ఎలాంటిదంటే ఆయన పరిశుద్ధమైన స్వభావము కలవాడు, పాపము చేయని స్వభావము కలిగిన వాడు దేవుడు. అర్థమైందా? ఆయన స్వభావం ఏంటిది? పాపము చేయని స్వభావము దేవునిలో ఉంది. పాపము చేయని స్వభావం ఎవరిలో ఉంది? దేవునిలో ఉంది. ఆయన తన స్వభావానికి విరోధంగా ఏమైనా చేస్తాడా? అదే మాట తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో తిమోతికి రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయము 13వ వచనంలో వ్రాయబడిన మాట, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయడు. దేవుడు ఏం చేయడంట? తన స్వభావానికి విరోధముగా, తన స్వభావానికి వ్యతిరేకంగా ఏది కూడా చేయడంట. ఆయన స్వభావం ఎలాంటిదంటే పాపము చేయని స్వభావము, పరిశుద్ధమైన స్వభావము కలిగిన దేవుని యొక్క స్వభావములో పాలివారం కావాలి. ఆయన తన స్వభావానికి విరోధముగా ఏమి చేయడంట అంటే పాపము చేయడు, చేయజాలడు. మనము కూడా ఆ దేవుని స్వభావములోనికి మారాలి. సాతాను స్వభావములో నుండి దేవుని స్వభావములోనికి మారాలంటే మొదటి విషయం ఏం తెలుసుకున్నామంటే ప్రభు చేసిన త్యాగాన్ని విని విశ్వసించి మనం ఏం చేయాలి? బాప్తిస్మం తీసుకొని దేవునికి లోబడి ఆయన క్రమములో మనం నడుచుకున్నట్టయితే దేవుని ఆత్మను పొందుకొని ఆ పోలిక చొప్పున మనము ఏం చేయబడతామంట? ఆ పోలికలో మనము దినదినము ఎదుగుతాము, క్రీస్తు స్వారూప్యములోనికి మనము దినదినము మారుతాము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన తన స్వభావానికి విరోధంగా ఏది చేయడంట? మనము కూడా ఆయన స్వభావం కలిగిన వారమై ఆయనకు తగినట్లుగా బ్రతకాలి. ఎలానో చివరి మాట అక్కడిని కంటిన్యూ చదవండి. పేతురు రాసినటువంటి 2వ పత్రికల్ని 1వ అధ్యాయము 5వ వచనం నుండి ఈ మాటలు చదువుకొని మనం ముగించేసుకుందాం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై ఏం చేయాలంట? ఆ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై. ఎలాంటి జాగ్రత్త అనంట? పూర్ణ జాగ్రత్త. ప్రతి విషయంలో ఎంత జాగ్రత్త? పాపాన్ని అంటించుకోకుండా, ఇప్పుడు బురదలో నడిచేటప్పుడు బురద అంటించుకోకుండా ఎంత జాగ్రత్త నడుస్తామో ఆ జాగ్రత్త కూడా చెప్తలేడు. కరెంటు దగ్గర నువ్వు ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తావు అలాంటి జాగ్రత్త కూడా దేవుడు చెప్తలేడు. పూర్ణమైన జాగ్రత్త. నువ్వు ఏ పని చేసినా పాపము చేయకుండా నువ్వు జాగ్రత్త పడాలి. ప్రతి విషయములో నువ్వు పూర్ణ జాగ్రత్త గలవారమై ఉండాలి అంటున్నాడు. చూడండి, లేకుంటే ఇట్లనే ఓకే చదవండి. అట్లనే పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణము ఉండాలి అంటున్నాడు దేవుడు. ఎందుకంటే యేసు ప్రభు చేసినటువంటి త్యాగాన్ని విశ్వసించిన మనం అందరము కూడా దేవుడు చెప్పిన వాగ్దానాలు అమూల్యమైనవి, అత్యధికములైనవి, వాటన్నిటినీ నమ్మి విశ్వసించాలి.
అర్థమైందా? దేవుడు చెప్పిన ప్రతి మాటను విశ్వసించి ప్రతి మాటకు లోబడాలి, ఆయన చెప్పినట్టుగా బ్రతకాలి. అదే విధేయత. ఆ విధేయత నీ జీవితంలో దేవుడు చూస్తే నిన్ను గొప్పగా హెచ్చిస్తాడని బైబిల్లో వ్రాయబడింది. ఈ విధేయత లేకపోతే దేవుడు నిన్ను హెచ్చించడు, దేవుని నువ్వు సంతోషపరచలేవు, దేవుని చిత్తాన్ని కూడా నువ్వు జరిగించలేవు. కాబట్టి ఈ విశ్వాసములో ఏం కనబడాలంటే దేవునికి విశ్వాసమునందు సద్గుణము అంటే సత్య సంబంధమైన గుణము, మంచి గుణము కనబడాలి అంటున్నాడు. సద్గుణము అంటే వాక్య సంబంధమైన గుణమే దేవునికి కావాలి. అర్థమైందా? సద్గుణం, మంచి గుణము దేవునికి మన జీవితంలో విశ్వాసములో ఇది ఉండాలంట. ఏ దాంట్లో ఉండాలంట? విశ్వాసములో సద్గుణం కనబడాలంట. ఇప్పుడు దేవ స్వభావమునందు పాలివారమగుట ఎట్లా అంటే ఇవన్నిటిని విసర్జించుకొని సాతాను యొక్క స్వభావమును మనం విసర్జించి దేవుని ఆత్మగల వారిగా, ఆ ఆత్మ వలన మనము ఆత్మరూపములోనికి, దేవుని రూపములోనికి ఆత్మ ఫలాల చేత నిండుకొని పాప విషయమై మనము ఒప్పుకొనుచు, నీతి విషయమై మనం ఒప్పుకొనుచు, తీర్పు విషయమై మనం ఒప్పుకొనుచు, పశ్చాత్తాపపడుతూ దేవుడు చెప్పే ప్రతి మాటకు లోబడి విశ్వాసం గలవారిగా ఉండాలి. ఆ విశ్వాసంలో దేవునికి సద్గుణము కనబడాలి. ఎందుకంటే దేవుడు కొంతమందిలో విశ్వాసం కనబడుతుంది, ఆ విశ్వాసంలో సద్గుణము కనిపించదు. కాబట్టి విశ్వాసంలో ఏముండాలంట? సద్గుణము. ఆ సద్గుణము నందు ఇంకేం కనబడాలంట? జ్ఞానం. ఏ జ్ఞానము? లోక జ్ఞానం కాదు, దైవ జ్ఞానం ఉండాలి. లోక జ్ఞానం ఎలాంటిదంట? వెరితనం అన్నాడు. లోక జ్ఞానము ఈ భూ సంబంధమైనది అన్నాడు. ఈ లోక జ్ఞానాన్ని దయ్యముల జ్ఞానము అని కూడా అన్నాడు. ఈ జ్ఞానం నిన్ను పాడు చేస్తుంది, లోక జ్ఞానం మనల్ని పాడు చేస్తుంది. ఏ జ్ఞానం కలిగి ఉండాలంట? పై నుండి వచ్చిన జ్ఞానం ఒకటి ఉంది. ఆ జ్ఞానము మొదటగా పవిత్రమైనది, అది తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినదై పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉంటుందంట. ఈ జ్ఞానాన్ని కలిగి ఉండాలి. దేంట్లో? విశ్వాసమునందు సద్గుణము. సద్గుణములో ఏముండాలి? లోక జ్ఞానం కాదు, దైవ జ్ఞానము కలిగి ఉండాలి. ఆ జ్ఞానం ఉంటే మనం ఎలాంటి వారిగా ఉంటామంటే పవిత్రులుగా, సమాధానకరంగా, మృదువైన వారిగా, సులభముగా లోబడేవారిగా, ఇంకా కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొన్న వారిగా, పక్షపాతమైనను వేషధారణను లేని వారిగా ఉంటాం. ఈ జ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఈ జ్ఞానంలో ఇంకేం కలిగి ఉండాలంట? జ్ఞానములో ఆశా నిగ్రహం ఉండాలంట. జ్ఞానమందు ఇంకేముండాలంట? ఆశా నిగ్రహం. ఎందుకంటే మనుషుల్లో సాతానుడు ఎన్నో దురాశలు పుట్టిస్తాడు. ఆశలకు అంటే ఆ ఆశలను, ఆ దురాశలను మనం ఏం చేయాలంట? కంట్రోల్ చేసుకోవాలి. అర్థమైందా? లారీ స్పీడ్గా వెళ్తుంది అనుకోండి, అది ఆగాలంటే ఏం కావాలి? దానికి బ్రేక్స్ కావాలి. ఇప్పుడు ఒక గుర్రం ఆగాలంటే కళ్ళెం కావాలి. ఎద్దు నాపాలంటే, అవునా కదా, మోదాడు అని అంటాం కదా. అర్థమైందా? ఇవన్నిటితో ఏం చేస్తాం? గుర్రానైనా ఎద్దునైనా కంట్రోల్ చేస్తాం. అదే ప్రకారంగా ఒక బండిని అదుపు చేయాలంటే బ్రేక్స్ ఉపయోగిస్తాం. నీ కోరికలను నువ్వు అదుపు చేసుకోవాలంటే నీ జీవితంలో ఏముండాలంటే జ్ఞానమునందు ఆశా నిగ్రహము కూడా ఉండాలి. అంటే నీ కోరికలను నువ్వు ఏం చేయాలంటే కంట్రోల్ చేసుకోవాలి. అర్థమైందా? ఆశనే దురాశగా మారిపోతుంది. ఎలాంటి ఆశలంటే నేను బాగుండాలని కోరుకోవడము ఆశ, నేను మాత్రమే బాగుండాలని కోరుకోవడం దురాశ. నేను పరలోకానికి వెళ్ళడం అనేది ఆశ, నేను మాత్రమే పరలోకానికి వెళ్ళాలి అనడము దురాశ. పరలోకానికి వెళ్ళాలన్న ఆశ ఎంతమందిలో ఉందో చెప్పండి? అందరిలో ఉంటుంది. ఆశ ఉన్నంత మాత్రాన పరలోకానికి వెళ్ళాలి. అర్థమైందా? పరలోకం వెళ్ళాలంటే ఆశ కలిగి ఉండాలి,
ఆ ఆశయకు తగినట్టుగా మనము కష్టపడాలి. అర్థమైందా? ఓకే, మన జీవితంలో వచ్చే శరీర సంబంధమైన కోరికలను, ఆశలను కంట్రోల్ చేసుకోవడానికి ఆశా నిగ్రహం అనేది ఉండాలి. ఆశలను కంట్రోల్ చేసుకోవాలి అంటే చంపివేయాలి. ఒక మాటలో చెప్పాలంటే నీలో ఏదైనా దురాశ పుట్టిందంటే వెంటనే చంపేసేయాలి. ఎలా చంపేయాలి చెప్పండి? ఏం చేస్తావు? వాక్యం చేత ఏం చేస్తావు? ఏం చేస్తావు అంటున్నా. ఇప్పుడు కత్తి ఉందనుకోండి, ఎదుటి వాళ్ళని పొడి చేయొచ్చు. మళ్ళీ వాక్యం ఏంటి చెప్పండి? రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను అన్నాడంటే ఈ భూప్రపంచంలో దీనికి మించినటువంటి కత్తి భూప్రపంచంలోనే కాదు, ఈ సర్వలోకాలలో కూడా, ఈ ముల్లోకాలలో కూడా దీనికి మించినటువంటి పదునైన కత్తి ఇంకెక్కడ లేదంట. ఈ కత్తి మనిషిని చంపదు, మనిషిలో ఉన్న పాప స్వభావాన్ని చంపేస్తుంది. ఈ వాక్యము ద్వారాను ఆత్మచేతను మనం ఏం చేయాలి? ఇప్పుడు పాపమును చంపివేయాలి. ఏం చేయాలంట? ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. ఎలా? వాక్యము ద్వారాను ఆత్మ ద్వారాను మనలో పుట్టిన దురాశలను వాక్యము ద్వారాను ఆత్మ ద్వారాను ప్రార్థన ద్వారా మనము వీటిని చంపేయాలి. నీలో ఏదైనా దురాశ మొదలైతే వెంటనే వాక్యము ద్వారా మనం వెంటనే వెళ్ళేసి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి అది ఒప్పుకొని మరలా నేను చేయను అన్నట్టుగా పశ్చాత్తాపడాలి. అలా దాన్ని పూర్తిగా నీ జీవితంలో చంపేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఇంకేమంటున్నాడు అక్కడ? ఆశా నిగ్రహమునందు సహనము. ఏముండాలంటే ఆశా నిగ్రహమునందు సహనము కలిగి ఉండాలి. ఈ సహనము లేకనే అందరూ కూడా ఏమవుతున్నారు? అనేక మందికి శత్రువులు అవుతున్నారు. సహనం లేక పడగ్గున అంటుంటారు చూడండి. ఆ మాటల ద్వారానే ఏమవుతున్నారు? బ్యాడ్ అవుతున్నారు, శత్రువులు అయిపోతున్నారు, విరోధులు అవుతున్నారు, సమాధానం లేని పరిస్థితి కూడా పొందుకుంటున్నారు. కాబట్టి సహనం అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంటే నీకు ఏం కావాలన్నాడు తెలుసా? ఈ సహనం అనేది, ఓర్పు అనేది నీకు అవసరము అన్నాడు. ఇది లేకుండా నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేవు అంటున్నాడు. నెక్స్ట్ ఇంకేమంటున్నాడు? ఆశా నిగ్రహమునందు సహనం ఉండాలి, సహనమునందు భక్తి ఉండాలి. సహనములో ఏముండాలి? ఇప్పుడు భక్తి ఉండాలి. భక్తి ఏం చేస్తుందంటే లోకములో ఉన్నటువంటి పాపం అనే మాలిన్యాన్ని నువ్వు అంటించుకోకుండా నిన్ను కాపాడుతుంది. ఈ భక్తి యందు సహోదర ప్రేమను కలిగి ఉండాలి. సహోదర ప్రేమను కలిగి ఉండడం అంటే ఏంటిది? ఒకరిని ఒకడు ప్రేమించుట తప్ప ఎవనికి నీ ఏమీ వచ్చి ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు సహోదర ప్రేమ అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని ప్రేమించి మన నిమిత్తం ప్రాణం పెట్టాడు కనుక మనము కూడా మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టబద్దులమై ఉన్నామంటే ఇది దేవ స్వభావ లక్షణాలు. ఈ స్వభావం నీలో ఉంటే నీ సహోదరుని కొరకు నువ్వు ప్రాణం పెట్టడానికైనా నువ్వు వెనకాడు. ఈ స్వభావం నీలో ఉందా? అయితే ఈ దినము నుండే మనము ఈ స్వభావమునందు పాలివారం అవుదాం. ఈ స్వభావం ఏ స్వభావము? సాతాను స్వభావం కాదు, దైవ స్వభావము. ఈ దైవ స్వభావములో ఏముంటాయి చెప్పండి? ఇప్పుడు దైవ స్వభావము కలిగినటువంటి వారిలో ఏముంటాయి? విశ్వాసం ఉంటుంది. ఆ విశ్వాసములో సద్గుణం ఉంటుంది. ఇది చైన్ తెగిపోవద్దు చూడండి. అర్థమైందా? విశ్వాసం ఉంటుంది, దైవ స్వభావంలో విశ్వాసం ఉంటుంది. ఆ విశ్వాసమునందు సద్గుణం ఉంటుంది. ఆ సద్గుణమునందు జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానమునందు ఆశా నిగ్రహం ఉంటుంది. ఆశా నిగ్రహమునందు సహనం ఉంటుంది. సహనమునందు ఏముంటుంది చెప్పండి? సహనమునందు భక్తి, భక్తి యందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ యందు దయ. ఇవి దేవుని యొక్క స్వభావ స్వరూప లక్షణాలు. ఇవి మీరు కలిగి ఉన్నారనుకోండి, వారు ఎప్పుడు కూడా త్రొట్టిల్లరంట. రెండవది, వారు
అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో వారికి ప్రవేశము కలుగుతుందన్నాడా, కలగదన్నాడా? 100% దైవ స్వభావము గల వారికే దేవుని రాజ్య ప్రవేశం సమృద్ధిగా, ఏ ఆటంకం లేకుండా, అభ్యంతరము లేకుండా కలుగును. ఎందుకంటే వారు భూమి మీద త్రొట్టిల్లకుండా, పాపంలో పడిపోకుండా పరిశుద్ధంగా జీవిస్తారు కనుకనే, వారికి దైవ స్వభావం గలవారిగా ఉంటారు కనుకనే పరలోక రాజ్యములో వారికి ప్రవేశం సమృద్ధిగా కలుగుతుంది. సాతాను యొక్క స్వభావమును విడిచిపెట్టి శరీరం యొక్కయు మనసు యొక్కయు ఆ కోరికలను, ఆ స్వభావాన్ని చంపివేసి సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన వేషధారణను, దూషణ మాటలను, సమస్తమైన కపటమును మనము విసర్జించి వీటిని చంపివేసి దైవ స్వభావమునందు పాలివారం కావాలి. దేని వలనంటే వాక్యము ద్వారా, ఆయన యొక్క ఆత్మ ద్వారా పాపాన్ని చంపివేయాలి, దేవుని యొక్క స్వరూపములో మార్చబడాలి. అలాంటి వారికి పరలోక ప్రవేశము తథ్యము. ఆ స్వభావము లేని వారికి నరకము తథ్యము. మీరు దైవ స్వభావం నందు పాలివారిగా ఉన్నారా? సాతాను యొక్క స్వభావం నందు పాలివారిగా ఉన్నారా? మిమ్మల్ని మీరే పరీక్షించుకొని సరిచేసుకొని దేవ స్వభావం నందు పాలివారు కావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను మాటలు. దేవుడు దీవించునుగాక. ఆమెన్.